రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉన్న వ్యక్తిగతంగా శత్రువులు లేని నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి మంచి పేరును సంపాదించుకున్నారు. ఆయన చేసిన సేవలు, కార్యకర్తల పట్ల చూపిన ప్రేమ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే స్వభావం, కార్యకర్తను సొంత మనిషిలా చూసుకునే మనస్తత్వం, కష్టంలో ఉన్న వారికి అండగా నిలిచే పెద్ద మనసు సుదర్శన్ రెడ్డిని ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయి. ఆయన మరణ వార్త తెలిసిన క్షణం నుంచి కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. సుదర్శన్ రెడ్డి మృతిపై సహచరులు, ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి చేసిన పోరాటం ఎనలేనిదని కొనియాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమ వ్యాప్తికి ఆయనే ఒక సైనికుడిలా శ్రమించారని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ పోరాటంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారంటోన్న ఉద్యమకారులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఉద్యమ కిరీటం నేల కొరిగింది. 2001 నుండి ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గత 6 రోజుల కింద అస్వస్థతకు గురై రోహిణి నుండి యశోదకు వెళ్ళిన అతను ఆరోగ్యంగా తిరిగి వస్తున్నారు అని అనుకున్నారు. కానీ రాత్రి 12:51 ఆయన తుదిశ్వాస విడిచారు. ఆ బాధ వరంగల్ వాసుల్ని తీవ్రంగా కలిచివేస్తుంది. మనతో అలనాడు ఆయనతో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ బాధను ఎలా మీరు దిగమించుకోలేకపోతున్నారు? ఎలాంటి మనసును కలిసివేసే పరిస్థితి ఉంది? మా ఉద్యమ సహచరులు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతారనేది మేము కలలు కూడా ఊహించుకోలేదు. 2001 నుంచి కూడా మేమందరం కలిసి ఒక సమిష్టిగా, ఒక అన్నదమ్ముల్లాగా ఉద్యమంలో చేసినటువంటి అనేక మధుర స్మృతులను కూడా మేము ఈ వారం రోజులుగా ఒక్కొక్కటి మేము గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి ప్రతిరోజు ఎలాగైనా బ్రతికొస్తాడు మాకు పూర్తి విశ్వాసం ఉండే. వారం రోజులుగా మృత్యుతో పోరాడి ఈరోజు జరిగిపోవడం అనేది యావత్ తెలంగాణ అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, అన్ని వర్గాల ప్రజలతో కూడా మమేకమైనటువంటి ఒక గొప్ప శక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఒక భరోసా, ఒక ధైర్యం, ఉద్యమకారులందరికీ కూడా ఒక ధైర్యం. పెద్ది ఉన్నాడు, ఏనాటికైనా ఉద్యమకారుల పక్షాన కూడా ఉంటాడు, వారికి న్యాయం చేసే విధంగా కూడా ఉంటాడు అనేది కూడా మేము ఇన్ని రోజులుగా ఒక ధైర్యంతో ఉన్నటువంటి వాళ్ళం. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు. కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఏ పని అప్పచెప్పినా కూడా తూచా తప్పకుండా నిర్విరామంగా పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. చూస్తున్నాం, ఏదైతే 2001లో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిన నాయకుడు భరత్ కుమార్ ఉన్నారు. ఈయనతో ఉన్న అనుబంధం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి అన్న, ఈయన లేని లోటు, బాధ ఏ విధంగా కనిపిస్తుంది? సుదర్శన్ రెడ్డి గారు లేని లోటును ఎవ్వరు కూడా, ఏ నాయకుడు కూడా తీర్చలేరు. ఎందుకంటే మాకు ఉమ్మడి జిల్లాలో పట్టున్న నాయకుడు, ఉమ్మడి జిల్లాలో ఉద్యమం మీద పట్టున్న నాయకుడు, ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద పట్టున్న నాయకుడు. ప్రతి విషయంలో వారికి బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఈ ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న 12 నియోజకవర్గం, ప్రతి నియోజకవర్గంలో ఒక 100 మందిని పేర్లు పెట్టి పిలిచి శక్తి ఉన్న నాయకుడు, ఫోన్ నెంబర్లు టకటక చెప్పే నాయకుడు. ఆ నాయకుడిని మేము కోల్పోయినాం. 2001 నుంచి మొన్నటి వరకు కూడా ఆయన ఏదో పదవి కోసం పాకులాడలేదు, లేదు అంటే దేని పైసా కోసం పాకులాడలేదు, అందరు నాయకుల లెక్క డబ్బులు సంపాదించుకోలేదు. ఏమైనా ప్రజల కోసం ప్రజలు అని చెప్పి ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు. ఈరోజు అంత మంచి నాయకుడిని కోల్పోవడం అనేది మాకు తీరని లోటు. చెప్పండి, ఆయన లేని ఇవాళ ఒక పెద్ద తీరని లోటు ఎలా చూస్తున్నారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈ జిల్లా టీఆర్ఎస్ ఉద్యమంలో 2001 నుంచి 2006 వరకు కాన్స్టెంట్గా ఉద్యమాలకున్న ఏకైక నాయకుడు అని కూడా ఒక రకంగా చెప్పవచ్చు. 2006లో కొందరు ద్రోహులు తెలంగాణ పార్టీని వదిలిపెట్టిపోయినప్పుడు సుదర్శన్ రెడ్డి గారు జిల్లా నాయకత్వాన్ని చేపట్టి ఈ ఉద్యమాన్ని
పార్టీ ద్రోహం చేసిపోయిన వారికి వ్యతిరేకంగా మరొకసారి జిల్లా వ్యాప్తంగా పునరుద్ధరించి 2014 అధికారం వచ్చే వరకు కూడా అవిశ్రాంతిగా పోరాడిన యోధుడు. ఒక ప్రత్యేకమైన శైలి జిల్లా రాజకీయాల్లో టీఆర్ఎస్ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నది. ఉద్యమకారులకు పెద్ద అండ. ఆయన పోవటం అనేది వ్యక్తిగతంగా మాకు, జిల్లా ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని భావిస్తా ఉన్నాం. వారి ఆత్మశాస్త్రం ఉద్యమకారులకు ఒక పెద్ద అండ, ఉద్యమ ధీరుడు అని చెప్పి చెప్తున్నారు. ఆయనతో సన్నిహితంగా ఉద్యమంలో పాల్గొని చురుగైన పాత్ర వహించిన చెప్పండి, ఆయన లేని లోటు ఎలా చూస్తుంది? చాలా బాధాకరం అండి. ఎందుకంటే 2001 నుండి కూడా మేము కలిసి పనిచేసాం, ఉద్యమాలు చేసాం, అనేక సార్లు అరెస్ట్ అయినాం, పోలీసులు పోయినాం, కేసులు అయినాయి, జైలుకు కూడా పోయినాం కలిసి. మరి మేము కలిసి ఒక కంచం అనుకోకుండా మేము భువనపల్లి వినోద్ కుమార్ గారి నివాసంలో ప్రతిరోజు కలుసుకొని రేపు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి కార్యక్రమం నిర్వహించి అనేక విధంగా మేము కలిసి పనిచేసిన సందర్భంలో చాలా బాధాకరం అండి. ఇది ఉద్యమ ధీరుడు, కేసీఆర్కు అత్యంత ఆప్త సన్నిహితుడు. ఇవాళ ఆయన మరణం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. తీరని లోటు అని చెప్తా ఉన్నారు. ఆయనని యశోద హాస్పిటల్ నుండి నేరుగా మన హనుమకొండలోని సుబేదారి అమరవీరుల స్థూపం దగ్గరికి తీసుకొచ్చి నివాళులు అర్పించి అతనిని నేరుగా తన స్వస్థలానికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తానికి ఇది పెద్ద తీరని లోటు అని చెప్పేసి ప్రతి ఉద్యమకారుడు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, వరంగల్.